మామూలుగా లేదు మూవీ అయితే. ఓవరాల్గా కమల్ హాసన్ యాక్టింగ్, కమల్ హాసన్ విజువల్స్ సూపర్ ఉన్నాయి చాలా. బోర్ కొట్టింది అంటారు చాలా మంది. మీరు ఏ బోర్ ఏం కొట్టి సిద్ధార్థ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? సిద్ధార్థ్ యాక్టింగ్ అంత ఏం లేదు, తక్కువ. బాధేస్తుంది. అంటే భారతీయుడు వన్ ఇందులో చూపించలేకపోయారు. భారతీయుడు వన్ అంత బాగాలేదు. థర్డ్ పార్టీ కన్క్లూజన్ బాగా ఇచ్చారు. మేము ఈ థర్డ్ పార్టీ బాగుండొచ్చు. ఈ పార్టీ అయితే అసలు ప్రోమోలా ఉందా జస్ట్? నిజంగా ఎడిటింగ్ చేయకుండా వస్తే ఎలా ఉండిద్ది అలా ఉంది. సిద్ధార్థ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? సిద్ధార్థ్ యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు బాగాలేదు. సెకండ్ హాఫ్ కొంచెం సెంటిమెంట్ ఎక్కువ పెట్టారు. మూవీ ప్లస్ ఏమంటారు? ప్లస్ ఏం లేదు. శంకర్ గారు మార్చి చూపించలేకపోయారు. లేదు ఆయన మార్క్ అయితే మిస్ అయింది. సినిమా అంతా ప్రభావం గేమ్ చేంజర్ మీద ఏమైనా పడే అవకాశాలు ఉన్నాయంటారా? బిజినెస్ అయితే అవ్వకపోవచ్చు అంత ఎక్కువగా. సినిమా అయితే డిసప్పాయింట్. శంకర్ గారి మార్క్ అయితే లేదు. సెకండ్ హాఫ్ బాగుంది. యాక్చువల్లీ 2-3 కాకుండా 2 కలిపి తీసుంటే బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరు. సిద్ధార్థ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? సిద్ధార్థ్ యాక్టింగ్ ఫస్ట్ హాఫ్లో బాగాలేదు, సెకండ్ హాఫ్లో పర్లేదు, బాగానే ఉంది. పార్ట్ 3 కోసం వెయిట్ చేస్తున్నారు మీరు? అవునన్నా, చూద్దాం. చాలా బాగా చాలా బాగుంది. పార్ట్ 3 ట్రైలర్ చాలా బాగుంది. కమల్ హాసన్ గారు అయితే పిచ్చెక్కిచ్చారు అసలు. సినిమా చూడాలంటే మినిమం మర్మకాలు వచ్చి ఉండాలి. ఏం అవసరం లేదు, ఎల్కేజీ అయినా సరిపోద్ది, నాటికేగా అర్థమైపోద్ది. మేము పార్ట్ 3 పార్ట్ 4 కోసం వెయిట్ చేస్తున్నాము. బాగా తీశారు శంకర్. ఇది లేదా మనోడికి ఇది ఇండియనే కాదు, అమెరికన్స్ కూడా చూడాలి. చాలా బాగుంది. ఎందుకంటే ఎవరండి చాలా బాగుంది సినిమా. చాలా బాగా తీశారు. ఎగ్జిక్యూటివ్గా బాగా చాలా రిచ్గా మొత్తం అంతా చాలా బాగా తీశారు. ప్రతి ఇండియన్తో పాటు అమెరికన్ కూడా చూడాలి. మన కల్చర్ నేర్చుకోవాలి. అంతా ఎక్కడ ఈ లంచం 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 అంటున్నారు కదా, ఇదంతా పోవాలి. ఎన్ని పాటలు రావాలి? అంతా బాగుండాలి. 10 పాటలు. సిద్ధార్థ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగా చేశారండి. కాకపోతే కొన్ని చోట్ల ఆయన యాక్టింగ్ అంత న్యాచురల్గా లేదు. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఇవ్వలేదు. అక్కడ ఒక చోట బాగా ఇచ్చింటే బాగుండేది. అది నా ఫీలింగ్ అంతే. ఇంత గ్రిప్ ఎప్పుడు వచ్చింది భయ్యా నీకు? ఏం నాటికిలా ఉంది భయ్య, ఏం అనిపిలే అసలు. ప్రోమోలా ఉంది అంటారు కదా, మీరు ఏం చెప్తారు? అది అలానే అనిపించింది. అది కార్తీక దీపం కంటిన్యూషన్ లాగా తీస్తారేమో, అలా అనిపించింది అంతే. శంకర్ గారు మార్క్ ఎక్కడ కనిపించింది? లేదండి, గేమ్ చేంజర్ మీద చాలా హోప్స్ ఉన్నాయి కానీ ఏమనిపించట్లేదు. గేమ్ చేంజర్ మీద కూడా పడుతుంది అనుకుంటున్నాను. సిద్ధార్థ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? యా ఓకే, పర్లేదు, బాగానే చేశాడు సిద్ధార్థ్. యాక్చువల్లీ మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసి కరెక్షన్ ఎలా చేస్తున్నారు, ఎలా కరెక్షన్ జరుగుతుందని ప్రతి పార్ట్ టు పార్ట్ చూపించుకుంటూ వచ్చి ఒకసారిగా సెకండ్ హాఫ్లో ఆ భారతీయుడు చేసే ఏదైతే ఉందో అతన్ని వీళ్ళు ఫ్యామిలీ పరంగా హట్ అవ్వడం బేస్ చేసుకొని ఇతన్ని మళ్ళీ గో బ్యాక్ అని చెప్పడం, ఇదంతా కూడా చాలా బాగా తీశాడు. ఒకటి కమల్ హాసన్ యాక్టింగ్ వచ్చేసి వేరే లెవెల్ అండి. ఈ ఎట్లా అంటే మనకు కమల్ హాసన్ యాక్టింగ్ ఒక స్వాతి ముత్యంతో పోల్చకపోయినా సరే అంతకు మించి ఉంది ఇందులో. ఖచ్చితంగా సిద్ధార్థ కానీ రకుల్ ప్రీత్ సింగ్ కానీ ఎవరి క్యారెక్టర్ వాళ్ళు దానికి తగ్గట్టుగా న్యాయం చేయడం చాలా సూపర్ అండి. ఇది ఖచ్చితంగా ప్రతి ఇండియన్ ఎవరైతే ఇండియన్ ఉంటారో ఇండియన్ అనే ప్రతి ఒక్కరు మస్ట్ వాచబుల్ మూవీ. వన్ మ్యాన్ షో. థ్యాంక్ యూ. శంకర్ దగ్గర స్టఫ్ అయిపోయింది బ్రో, అంతే. బోర్ కొట్టిందని చాలా మంది అంటున్నారు. లెంత్ చాలా ఎక్కువ ఉంది. లెంత్ ఎక్కువ ఉంది మూవీ. సిద్ధార్థ్ యాక్టింగ్ ఎలా అనిపించింది మీకు? సిద్ధార్థ్ పార్ట్ వరకు బాగుంది బ్రో. అంటే స్టార్టింగ్లో మూవీ స్టార్ట్ అయిన ఒక 20 minutes వరకు చాలా బాగుంది. తర్వాత బోర్ కొట్టేసింది స్టోరీ. ఇది పార్ట్ 3 ప్రోమోలా ఉంది అంటున్నారు కదా చాలా మంది, మీరు ఏం చెప్తారు? పార్ట్ 2 బొక్క అనుకుంటే పార్ట్ 3 పెట్టాడు బ్రో మళ్ళీ. ఈ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద పడే అవకాశం ఏమైనా ఉన్నాయంటారా? నాకు అదే భయం బ్రో. మేబీ ఇండియన్ 2నే సరిగ్గా తీయలేకపోయాడు. ఏమైనా గేమ్ చేంజర్ పైన పడుతుందేమో అనుకుంటున్నాను. ఐ థింక్ శంకర్ గారు మార్క్ ఎక్కడ కనిపించలే మూవీలో. అంతగా ఏం లేదు బ్రో, ఓల్డేజ్ కదా. ఆయన పెట్టే యాక్షన్ సీక్వెన్స్కి ఎవరు అంత ట్రస్ట్ వర్త్ లేదనమాట మూవీ. సో యావరేజ్ అంతే. మరీ లెంత్ ఎక్కువ అయిపోయింది. అక్కడక్కడ కొన్ని సీన్స్ కట్ చేస్తే బెటర్ అంతే. సిద్ధార్థ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది బ్రో. సిద్ధార్థ్ యాక్టింగ్ చాలా బాగుంది. సో అండ్ శంకర్ మూవీ అంటే శంకర్ మూవీ మనం ఎక్స్పెక్ట్ చేసి ఏదో ఎక్స్పెక్ట్ చేసిపోతాం, బట్ అంత లేదు అంతే.